ఇక్కడ యాక్చువల్గా దీంట్లో నష్టపోయి అల్టిమేట్గా పేద ప్రజలు, ఇంకో పక్కన మెడికల్ విద్యార్థులు. ఈయన ఆపటం మూలాన ఇప్పుడు వచ్చే ఆల్రెడీ గతంలో 2 సంవత్సరాలు ఆగిపోయినాయి. దాంట్లో 200 సీట్ల నుంచి 1800 సీట్లు నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా కంటిన్యూ చేయటం మూలాన దాదాపు మళ్ళీ 1100 సీట్లు నష్టపోయే అవకాశం యువత ఉంది కాబట్టి దాన్ని ఎలా చూస్తారు? ఇంకో పక్కన పేదలకు కూడా వైద్య సాయం అందకుండా, జిల్లా స్థాయిలో వైద్య సాయం అందకుండా ఓన్లీ కార్పొరేట్ వైద్యం కోసం మళ్ళీ ఆరోగ్యశ్రీ కోసం వెళ్ళాలి కాబట్టి దాన్ని ఎలా చూస్తారు అంటారు? ఇది ఆయన ప్రజలకి మేలు చేయటం కోసం కాదు, ప్రజలను నష్టపరచడానికే ప్రయత్నం చేస్తాడు. ప్రజలకు మేలు చేస్తున్నాను, వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారని. ఈయన చేసే విధానం, ఈయన చెప్పే విధానం కనుక అమలు చేస్తే, ఈయనది కనుక యాక్సెప్ట్ చేస్తే ప్రజలు చాలా దారుణంగా నష్టపోతారు. ఇప్పటికే చాలా సీట్లు కోల్పోయారు. పేద ప్రజలకు అందాల్సిన వైద్యం అందదు, పేద ప్రజలకు అందాల్సిన ఏవి కూడా ఈయన విధానంతో అందవు. ఈయన ఏ ప్రజలకి ఏ రకంగానూ న్యాయం చేయడానికి పనికిరాడు. న్యాయం చేయరు కూడా. మరి ఎందుకు దీన్ని ఆ రకంగా మరి ఈయన ప్రచారం చేసుకుంటున్నాడో కూడా అర్థం కాకుండా ఉంది. ఈయన ఎప్పుడైనా సరే ఈయన శాశ్వతంగా అసలు దేశ బహిష్కరణ చేస్తే పోయిద్ది, కనీసం రాజకీయ బహిష్కరణ చేయాలి. అసలు మీరు సీనియర్, పీపీపీ విధానం అంటే అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది వెనక దాదాపు నాకు తెలిసిన కాడి నుంచి కూడా ఈ విధానం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇది పీపీపీ విధానం అంటే ప్రైవేటు, పబ్లిక్, ప్రజలు ఇలా అది ఒక విధానం అని చెప్పి గవర్నమెంట్ వెనకడి నుంచి ఉంది. దీన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఈయన అతి మేధావి అనే ఒక జగన్మోహన్ రెడ్డి అనే అతి మేధావి వచ్చి ఈయన తప్పితే ఇది ప్రైవేట్ది అనేది కాదు. ఇది గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తి ఎవరూ ఉండరు. ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి అన్నారు. అంతేగాని వాళ్ళ పాత్ర ప్రజలకి ఎక్కడా కనపడదు. వాళ్ళ నుంచి మనకి ఎటువంటి నష్టం లేదు, ఇంకా ఉపయోగమే. కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలని కొంతమందిని వాళ్ళు దీంట్లో ఉత్సాహంగా ఒక సేవ చేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ డబ్బుని దీంట్లో వాళ్ళ షేర్ కూడా దాచుకోవడానికి కావచ్చు, ఆ విధానంలో పెట్టుబడి పెడతానికి ఇది వెనకడి నుంచి ఆనవాయితీగా వస్తున్న విధానం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది, మరి అనేక రాష్ట్రాలు ఆమోదించినాయి. మరి ఈయనొక్కడే ఎందుకు? ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి కూడా దాన్ని ఆమోదించాడు. రాజశేఖర రెడ్డి కూడా పీపీపీ విధానంతో చాలా పనులు చేశాడు. ఈయన కూడా అడిగాడు. ఈయన అడిగింది కూడా ఉంది. నిన్న పట్టాభిరామ్ గారు చూపించాడు. నిన్న దీంట్లో ఈయన వెళ్ళిన వాళ్ళ ఎంపీ అడిగిన దానికి చెప్పారు. మరి ఇన్ని కూడా చేసి ఈయన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకు ఏమి తెలియదు, అమాయకులు అనుకుంటున్నారు. మరి పిచ్చోడా, నువ్వే అమాయకుడివి. ఈ ప్రజలకు ఏం తెలియదని అనుకుంటున్నావు. నీ అంత అమాయకుడు ఎవడూ లేడు. నువ్వేందో ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నావు. నీ మోసం అనేది అవ్వదు. అంటే ఇక్కడ ప్రజలకు రావడానికి ఏది అవకాశం లేదు కాబట్టి, ఏదో ఈ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయాలి కాబట్టి పీపీ విధానం అంటే ప్రైవేట్ పరం చేసేస్తుందని చెప్పి జనాలు తీసుకొచ్చాడు. వాళ్ళని అడిగితే వాళ్ళకి కూడా ఏం తెలియని అనే మాట చెబుతున్నారు. అసలు ఎలా ఈయన ఒక పక్కన కోర్టులు తిట్టిని, గవర్నర్ తిట్టాడు, ఇంకో పక్కన మన ఆర్థిక శాఖ మినిస్టర్ వాళ్ళ ఎంపీలు తిట్టి పంపించింది. ప్రైవేట్ కాదయా, గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నాయి అని చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడలేదంటారు? అసలు ఈయన ప్రజల్ని మభ్య పెడతానని చూస్తున్నాడు. వీళ్ళు ప్రజలు అంటే కోర్టులు ఇక్కడ దాకా ప్రజలు చూడరు అని అనుకుంటున్నాడు. కోర్టులో జరిగేది కానీ, పార్లమెంట్లో చెప్పేది కానీ, మరి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా వీళ్ళ ఎంపీలకు చెప్పింది. వీళ్ళ ఎంపీలు మెమోరాండం ఇవ్వడానికి పోతే ఇట్లా దీనికని, అది మీరు ఎందుకు ఇట్లా, అసలు మీకు తెలుసా నన్ను కూడా తప్పుదారి పట్టియడానికి వచ్చారా మీరు? అది ఒట్టిది, అది తప్పది. అది ఆ విధానం అనేది చాలా మంచిది. అది అన్ని రాష్ట్రాలు అమలు పరిచే విధానం. అది దాన్ని మీరెందుకు తప్పుపడతారు అని చెప్పాను. ఈ పీపీపీ విధానంతో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ రోడ్లు కూడా వేశారు. రోడ్ల వ్యవస్థ కూడా ఉన్నాయి. మరి అంటే ఆ రోడ్లు ప్రైవేట్ వాళ్ళయా? ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా ఆ రోడ్లు? మరి ఎక్కడన్నా చూసావా? ఇప్పుడు పీపీపీ విధానంతో ఎక్కడన్నా ఇంత ముందు కూడా ఉండే కింద ఏ మెడికల్ కాలేజీ అన్నా ప్రైవేట్ యాజమాన్యం ఉందా? ఏ హాస్పిటల్ అన్నా ప్రైవేట్ యాజమాన్యం ఉందా? మరి నువ్వు చూపి ఒకటి అటువంటిది ఉంటే. నిన్ను అడుగుతున్నాం కదా, ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు చూపి, సాక్ష్యాలతో చూపి. ఇవాళ రేపు నువ్వు ఏదో ఒక బురదగాల్చి బురద మీద ఎత్తి ఎట్లా కడుక్కోండి అని, అది తప్పు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమీ తెలియదు. అసలంతా ఇంకా ప్రజలను మోసం చేసి ఇంకా దోసుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. మరి ఏం చేసుకొని వస్తాడో ఏమో కూడా అర్థం కాకుండా ఉంది. అంటే ఆయన అంటున్నాడుగా, గతంలో అయితే రఘురామకృష్ణరాజు గారి మీద అయితే ఆయన డిస్క్వాలిఫై చేయాలని అంటున్నాడు. ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నప్పుడు కంపల్సరీ ఆయన డిస్క్వాలిఫై చేసి పక్కన కూర్చోబెట్టి ఆయన మీద ఉన్న కేసులు మొలా అని చెప్పి అంటాడు. మరి ఈయన మీద ఉన్న కేసులకి ఈయన ఏం చేయాలంటారు?
మరి ఈయన మీద ఉన్న కేసులకి ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈయన్ని అప్పుడే డిస్క్వాలిఫై చేయాలి, అసలు ముఖ్యమంత్రి కాకుండా డిస్క్వాలిఫై చేయాలి. ఈయన అసలు రాజకీయ నాయకుడిగా ఈయన ప్రజల్లోకి ఈ రకంగా తిరగకుండా చేయాలి, డిస్క్వాలిఫై చేయాలి. ఒక ఎమ్మెల్యేగా అనర్హుడిగా డిస్క్వాలిఫై చేయాలి. మరి ఈయన మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి మీద ఏం కేసులు ఉన్నాయి? నువ్వు పెట్టిన తప్పుడు కేసులు ఉన్నాయి. అంత తప్పితే ఆయన మీద ఆయన ఏమి 420 కేసులు ఏం లేవు కదా. నీ మీద 420 కేసులు ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలంటే నీకు ఈ కేసులన్నీ నిజంగా మన రాజ్యాంగ ప్రకారం శిక్షలు పడితే నీకు ఈ జన్మ కాదు 7 జన్మలు ఉన్నాయి అంటారు. 7 జన్మలకు సరిపానా నువ్వు తప్పులు చేసావు. మీరు ఇన్ని తప్పులు చేసి కూడా ఇంకా నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు అంటే ఈ ప్రజల ఓర్పుని చూస్తున్నావు, పరీక్షిస్తున్నావు. అట్లాగే చూసుకుంటే ఏదైతే మన మెడికల్ కాలేజ్ వ్యవహారం పక్కన పెడితే రెండో విషయం వచ్చేసేపటికి ఆయన కోటి సంతకాలు సేకరణ చేసామంటున్నాడు. కోటి సంతకాలు సేకరణ చేసి మేము ప్రజల్లో ఉన్నాము, మా బలం పడాము అని చెప్పి మాట్లాడు. నిజంగా నేను బలపడ్డాడు అంటారు? అసలు ఎక్కడండి బలపడింది? నిన్న గవర్నర్ గారి దగ్గరికి సంతకాలు తీసుకోవడానికి కోటి సంతకాలు గవర్నర్ని కలవడానికి వెళ్తే ప్రజలు తండాలుగా వచ్చారు, విపరీతంగా వచ్చారని అంటున్నారు. ఆ ప్రజలనే కొంతమంది విలేకరులు పోయి అడిగారు. మరి అది ఎవరైంది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. మీడియా వాళ్ళు పోయి వాళ్ళని, అమ్మా మీరు వచ్చారు కదా, అసలు పీపీపీ విధానం అంటే ఏంటమ్మా అంటే మాకేం తెలుసు, మాకు తెలియదు. మరి మీరు మిమ్మల్ని రమ్మన్నాళ్ళు, మీకు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పలేదంటే మాకేం చెప్పలేదు, వారు రమ్మన్నారు, మేము వచ్చాము అన్నారు. మరి మీరు ఈ విధానం వలన మరి ఇది గవర్నమెంట్ ఇది ఎప్పటి నుంచో ఉంది, మరి దీని మూలాన ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు, దాంతోపాటు మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే లేదు లేదు మేము అట్లా వ్యతిరేకించట్లేదు, మాకేం తెలియదు, ఏదో రమ్మన్నారు మేము వచ్చామని అన్నారు. కానీ రమ్మన్నారు వచ్చామంటే ఊరకి రాలా, ఊరకి ఎవరు రారు ప్రజలు, ఇవాళ ఊరకి ఎవరు రారు ప్రజలు. వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక 1000 రూపాయలు ఇంకా 500 డబ్బులు ఇచ్చి ఒక టీంని మెయింటైన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా ఆ ప్రజలే ఎక్కువ పర్సెంట్ ఉంటారు. కొత్త వాళ్ళు 100-200 మంది ఉంటారు. వాళ్ళు కాదని చెప్పి ఒక 500 నుంచి ఒక 1000 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రతి మీటింగ్ కాడ వాళ్ళకి 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించటం. దానికి వాళ్ళు సిద్ధమయ్యి వాళ్ళు వస్తున్నారు కొంతమంది ప్రజలు. అది ప్రజలు తప్పు కాదు. ప్రజలు ఇస్తున్నారంటే ఎవరైనా ఆశపడతారు, వస్తారు. మన దేశంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి దాని మూలాన వస్తున్నారు, వచ్చారు. కానీ వాళ్ళకు కూడా ఏం తెలియదు. నువ్వు గవర్నర్ దగ్గరకు పో, ఎక్కడికైనా పో, ఈ మాట వింటాడు గవర్నర్, వింటాడు గవర్నర్. ఎందుకేంది, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఇది ఇంటర్వ్యూ ఇచ్చాడు, రమ్మన్నాడు. మరి నీకు ప్రోటోకాల్ ప్రకారం నిన్ను రమ్మంటే నువ్వు వెళ్ళి చెప్తే గవర్నర్ దీని మీద గవర్నర్ని చర్య తీసుకోమను, కేసు పెట్టు, నువ్వు కోర్టుకు పోయి. చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం తప్పుడైతే ఇది తప్పుడు విధానం అని చెప్పి నువ్వు కోర్టుకు పోయి కేసు పెట్టవచ్చు కదా. నువ్వు అనేక కేసుల్లో కోర్టులు లాయర్లను పెట్టుకున్నావు, దీని మీద కేసు పెట్టవచ్చుగా. నేను వస్తే జైలుకి పంపిస్తానని చెప్పి అంటున్నాడు. ఇంకో పక్కన సత్యకుమార్ గారు ఛాలెంజ్ చూసాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని చెప్పి అన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అదే మరి ఆ ఒక ఆయన దమ్ముంటే అరెస్ట్ చేయమన్నాడు అని అంటే మరి ఈయన మరి ఇంకా ఎక్కడున్నాడు అసలు? నువ్వు ఏ రకంగా అరెస్ట్ చేస్తావు? నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఒక మనిషిగానే మాట్లాడుతున్నావా? నువ్వు అరెస్ట్ చేస్తావు, వాళ్ళని జైల్లో వేస్తావా? ఏ రకంగా జైల్లో వేస్తావు? ఎందుకు జైల్లో వేస్తావు? జైల్లో వేస్తే ఊరుకుంటారా? అది అంటే నువ్వు ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టడానికి ఈ విధానాలను అందరినీ అంటే ఇంకా నువ్వు భయపడి పారిపోతారా వాళ్ళు? ఎవడన్నా ఒక్కడన్నా పోతాడా? ఎవడో బాడు. నువ్వు మళ్ళీ వస్తానంటున్నావు, ఎక్కడికి వస్తావు? నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు వృధా చేశాడు రుషికొండ మీద. 500 కోట్లు ఉంటే 2 మెడికల్ కాలేజీ కట్టాడు అంటే దానికి విమర్శిస్తున్నాడు. మీరు యోగాంధ్ర కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారు, 150 కోట్లు అయితే 300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, అక్కడికి గవర్నర్ ఉండొచ్చు, రాష్ట్రపతి ఉండొచ్చు, ఇంకో పక్కన ప్రధానమంత్రి కూడా వెళ్ళి ఉండొచ్చు, పుతిన్ గారు వస్తే పుతిన్ గారు కూడా ఉంటారని చెప్పి అన్నాడు. ఆయన పేద నిజంగా పుతిన్ గారు వచ్చి ఉంటారా ఇక్కడ? పుతిన్ గారు వస్తే ఉండటానికి లేదా మన దేశంలో? ఇక పుతిన్ గారు కానీ అమెరికా అధ్యక్షుడు ఈయన కానీ ఎవరు వచ్చినా, ట్రంప్ గారు కానీ వస్తే లేదా? మొన్న ట్రంప్ వచ్చాడు, దీని మీద రుషికొండ మీద ఉండాడా? నీకు రుషికొండ బిల్డింగ్ తప్పితే ఇండియాలో ఎక్కడా లేదా? పుతిన్ గారు వస్తానికి నువ్వు కట్టించావు బిల్డింగు. మరి అది కూడా చెప్పకపోయా, నువ్వు అప్పుడే చెప్పకపోయా ఇది పుతిన్ గారికి కట్టించింది లేకపోతే ఇది ట్రంప్ గారికి కట్టించిన బిల్డింగ్ అని. మీరు అదే చెప్పకుండా రుషికొండ మీద 500 కోట్లు అంటే యోగాకు 300 కోట్ల? ఎవరు 300 కోట్లు నువ్వు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు 300 కోట్లు? దానికి 136 కోట్లు 150 కోట్ల లోపు అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. అది ఒక ప్రధానమంత్రి ప్రోగ్రాం. అది ప్రధానమంత్రి వచ్చాడు, స్వయంగా ప్రధానమంత్రి వచ్చాడు. అది తప్పుడు ప్రచారమే అయితే ప్రధానమంత్రి ఎందుకు వస్తాడు? అది మంచిదైతే అది మంచిది కాబట్టే కదా ప్రధానమంత్రి వచ్చింది. ఆయన ఆచరిస్తా ప్రజలందరూ ఆచరించమని ప్రజల్ని ఇన్స్పైర్ చేయడానికి, ప్రజల్లో చైతన్యం తేయటానికి, ప్రజలంతా రోగనిరోధక శక్తి ఎదుర్కోవటానికి, దాని గురించి ఆయన యోగా అనేది మంచిది అని చెప్పి ప్రధానమంత్రి గారితో సైతం ఆడికొచ్చి చేశారు. మరి నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు. నువ్వు ప్రధానమంత్రిని విమర్శిస్తున్నావు, ఆడ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని కాదు.
డబ్బు వృధా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన యోగాను కూడా విమర్శిస్తున్నాడు ఆయన. అదే చెప్పేది, మూర్ఖుడు అందరినీ, మన దేవుళ్ళని విమర్శిస్తాడు, అన్నీ విమర్శిస్తాడు. మన దేవుడి దగ్గర ఈయన ప్రసాదం తిన్నాడా? తిరుపతి పోయి నామాలు పెట్టుకున్నాడా? ఏమైనా చేశాడా? తిరుమలకు పోయి మరి మన హిందూ అనేవాడు తిరుమలకు పోతే నామాలు పెట్టుకొని దర్శనం చేసుకొని వస్తాడు. మరి ఈయన అట్లా ఏం చేయలేదు కదా. భార్య సమేతంగా వెళ్తాడు. భార్య ఉండగా భార్య లేకుండా పట్టు వస్త్రాలు ఇయటానికి ఒక్కడెవడు బాడు, అసలు పోకూడదు మన హిందూ సాంప్రదాయ ప్రకారం. ఈ మూర్ఖుడు మూర్ఖత్వంతో పోతాడు అంతే. ఆ మూర్ఖత్వమే అతనికి సేటు. గొర్రంట్ల మాధవ్ ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ కోటి సంతకాలతోనే ఈ గవర్నమెంట్ పతనానికి నాంది అని చెప్పి అంటారు. నిజంగా పతనం అవుద్ది అంటారు ఈ గవర్నమెంట్? ఏమి కాదు, పతనం కాదు, కోటి సంతకాలు కాదు. స్వచ్ఛందంగా 50,000 10,000 సంతకాలు పెట్టి మన ఈయన వచ్చి గొర్రెంట మాధవన్ వచ్చో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వచ్చో 10,000 మందిని స్వచ్ఛందంగా ఒక ఊళ్ళో కూర్చొని ఒక సాటు కూర్చొని మీరు వచ్చి దీనికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టండి అని చెప్పి పిలిపి మనం 10 మంది వస్తారు. ఊరికి 10 మందిని వచ్చి సంతకాలు పెట్టమను, చూద్దాం, అప్పుడు తెలిసింది వాళ్ళ బతుకు. ఎందుకు ఊరక కోటి సంతకాలు వీళ్ళే చేసుకుంటారు. కోటి చేయొచ్చు, 3 కోట్లు చేయొచ్చు. అది అంతా ఒట్టిదే. గొర్రెంట్ల మాధవన్ కూడా ఇక మనం తీసుకుంటే ఇక వాడు బురదలో పెడ పందికి వాడికి తేడా లేదు మా దృష్టిలో చెప్పాలి. అంటే ఈ గవర్నమెంట్ స్కాములు చేస్తుంది. దీంట్లో దాదాపు 1,400 కోట్ల నుంచి 1,500 కోట్లు స్కామ్ చేసిందని చెప్పండి. నిజంగా స్కామ్ పాల్పడింది అంటారా ఈ పీపీ విధానంలో? ఆ స్కామ్ నీకు తెలిస్తే నీకు తెలిసే కదా నువ్వు స్కామ్, ప్రజలకు మాకేం తెలియట్లేదు. ఆ స్కాములు నీకు తెలుస్తున్నాయి. నీకు తెలిస్తే దాన్ని ఆ స్కామ్ నీకు తెలియబట్టే కదా నువ్వు కోర్టు పోదాన్ని. ఈ స్కామ్ ఇంత స్కామ్ జరుగుతుందని కోర్టులో కేసు పెట్టు. ఇంతకుముందు పెట్టావు కదా, అదే కేసులే. సరే యాక్సెప్ట్ అంటే తర్వాత ఏదో జరిగింది, ముందు కనీసం కేసు పెడతానికి ప్రయత్నం చేయి. ఆ స్కామ్ జరిగితే ఎక్కడ స్కాములు జరుగుతాయి? అసలు పీపీపీ విధానం అంటే స్కామ్ కాదయ్యా, ఇది మంది అని చెప్పి నీకు ఎవరు చెప్పినా నువ్వు కోర్టు చెప్పింది, చివరికి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది, మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. మీరు ఇంతమంది చెప్పినా కూడా నీకు అర్థం కాలేదు అంటే మీరు నీ అంత మూర్ఖుడికి ఎవడు ఉండడు. సార్ అదేవిధంగా అమరావతి మీద ఏదైతే చట్టబద్ధత కాకుండా ఆగిపోయింది, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని చెప్పి మాట్లాడారు, దానికి ఏం మాట్లాడతారు మీరు? చట్టబద్ధత కాకుండా ఫెయిల్ అవ్వాలా, చట్టబద్ధత అయ్యిద్ది, గ్యారంటీగా అయ్యిద్ది. దానికి ఏదో కొంచెం టెక్నికల్గా ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి ఈ సెషన్స్ కాకపోయినా నెక్స్ట్ సెషన్స్ అయినా అయ్యిద్ది. ఆ చట్టబద్ధత అనేది నీలాంటి మూర్ఖుడి కోసం చట్టబద్ధత తీసుకురావాల్సి వస్తుంది. కానీ దేశంలో ఎక్కడ ఒక రాజధానికి చట్టబద్ధత అనేది ఎక్కడ ఎవరూ తీసుకురాలేదు. ఏ రాష్ట్రానికి ఏ రాజధానికి కూడా లేదు. కానీ మా అమరావతికి ఉంటుంది. మా అమరావతికి చట్టబద్ధత గ్యారంటీగా 100%, 1000% ఉంటుంది. అది ఈ మూర్ఖుడు ఇంకా కొన్నాళ్ళే చెప్పగలుగుతాడు. ఈ సెషన్స్తోనే అయిపోవచ్చు. అయిపోతే నెక్స్ట్ సెషన్స్లో అయినా గ్యారంటీగా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో అయినా అది అయింది. అమరావతికి 100% పాళ్ళు చట్టబద్ధత వస్తుంది. అదేవిధంగా బెస్ట్ ఎకనామిక్ రిఫార్మర్గా చంద్రబాబు నాయుడు గారికి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అవార్డు ఇచ్చారు, దాన్ని ఎలా చూస్తారు? దాన్ని స్వాగతిస్తాం. ఆయన విధానాలు మరి ఇది ఇచ్చారంటే మరి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఇయ్యరు కింద. ఈయన మరి అపర మీద ఈయనకి ఎవడు ఏమి అసలు ఈయన పలకరించినోడే లేడు. ఎక్కడికి పోయినా ఈడు మరి అసలు ఈయన డిగ్రీ ఏందో చెప్పమని ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసి ఆయన ప్రచారం, ఆయన ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన విపరీతంగా కష్టపడి 24 గంటల యోగా చేసి అన్నీ చేసి ఆయన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటా రాష్ట్రం కోసం ఈ రకంగా కష్టపడుతున్నాడు. మరి అంత నువ్వు ఆయన కష్టపడే దాంట్లో 10వ వంతు కష్టపడ్డా నీకు ఇవ్వాలి ఈ దుస్థితి.